ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అమేజింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఇదైతే చాలామంది కామెంట్ చేశారు, మెసేజ్ కూడా చేశారు. నా వాట్సాప్లో కూడా కొంతమంది చాలామంది మెసేజ్ చేశారు, అన్న ఈ ప్రాజెక్ట్ ఏమని. చాలామంది అయితే దీన్ని అయితే చాలా క్రేజ్ అయితే ఉంది. ఈ సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా, అందుకే అందరూ అడుగుతున్నారు. చాలా అమేజింగ్ అయితే వచ్చింది వీడియో, సూపర్ అయితే వచ్చింది. మీరు చేసుకుంటే మీకు చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. గర్ల్స్కైనా బాయ్స్కైనా చాలా బాగా సెట్ అవుతుంది. చేసుకోండి, మీరు ఒకసారి చూడండి, డెమో చూసి తర్వాత చేసుకోండి. ఒకసారి డెమో చూద్దాం. ఇప్పుడు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ ఫొటోస్ కానీ ఎఫెక్ట్ కానీ ఏమి ఇవ్వలేదు. ఎలా క్రియేట్ చేసుకోవాలో నీకు డీటెయిల్గా చెప్తాను, చివరి వరకు చూడండి వీడియో. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా లింక్, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మీకు. ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు ఇక్కడ ఫీల్ ది సాంగ్ ఉంది. ఈ సాంగ్ని మీరేం ముట్టుకోకండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నా లోగో ఇచ్చాను, మీ లోగో మార్చుకోవచ్చు, అది మీ ఇష్టం. మార్చుకోవచ్చు, తీసేసినా ఏం కాదు. చాలా లుక్ అయితే ఉంది, బాగానే ఉంటుంది. మీ లోగో పెట్టుకోండి, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఫ్రాంట్ ఇచ్చాను కదా, ఆ ఫ్రాంట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫ్రాంట్ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఆ ఫ్రాంట్ అయితే పెట్టుకోండి, అందుకే నేను అది పెట్టాను. అది మీ ఇష్టం, అది మీ వేరే ఫ్రాంట్ పెట్టుకున్నా కూడా ఏం పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే మీకు ఫోటో ఇవ్వలేదు కదా, ఈ ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలంటే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఏదో ఒక మీకు నచ్చిన ఒక ఫోటో, సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని నేను టోటల్లీ లిరిక్ కింద తీసుకురండి. లిరిక్ ఉంది కదా, లిరిక్ కిందకి తీసుకొచ్చేయండి. మీకు డీటెయిల్గా చెప్తాను, చివరి వరకు చూడండి. ఈ లిరిక్ కింద పెట్టుకోండి. ఇక్కడ మీకు డబల్ బీట్ ఇచ్చాను. డబల్ బీట్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మీకు ఈ ఒక ఫోటో ఇక్కడ వరకు యాడ్ చేసుకోవాలని మీకు ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చాను. ఈ సెకండ్ బీట్ ఉంది కదా, ఇది ఫస్ట్ సెకండ్ 2 బీట్ ఇచ్చాను కదా, ఈ సెకండ్ బీట్ వరకు ఈ ఫోటో పెట్టుకోండి. ఈ ఫోటో పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా కింద, ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, తర్వాత కొంచెం జరిపి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఈ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాత ఇక్కడ ఈ మధ్యలోకి వచ్చి గ్రాఫ్ పైకి తీసుకొచ్చిన దాని తర్వాత ఇక్కడ మీకు లాస్ట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఉంది కదా ఫోటో, లాస్ట్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం రైట్ సైడ్ జరపండి, కొంచెమే జరపండి. ఎందుకంటే కొంచెం మూవ్ అవుతున్నట్టు కొంచెం లుక్ అయితే వస్తుంది మీకు ఇక్కడ. తర్వాత కొంచెం ఇలా, తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి ఇక్కడ టైల్స్ ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం కవర్ చేయడానికి అయితే మీకు యూజ్ అవుతుంది. తర్వాత ఇంకో యాడ్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ బ్లర్ ఉంది కదా, మోషన్ బ్లర్ ఉంది కదా, మోషన్ బ్లర్ సెలెక్ట్ చేసుకోండి, మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇటు నుంచి ఫ్లిప్ అయినప్పుడు కొంచెం యానిమేషన్ అయితే చాలా లుక్ అయితే వస్తుంది. ఇక్కడ ఇలా చూడండి, మీకు ఇక్కడ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇలానే మీ ఫోటో డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇలానే నేను చెప్పినట్టు అట్లా చేస్తే ఇక్కడ ఓన్లీ ప్లస్ అయ్యాను. మీకు ఇంకో ఫోటో యాడ్ చేసి చూపిస్తా. ఇంకో ఫోటో ఇలా అంటే కొంచెం ఈ ఫోటో ఉందనుకోండి, ఫోటో యాడ్ చేసుకొని నేను టోటల్లీ కిందకి తీసుకురండి. ఇప్పుడు ఫోటో పెట్టాను కదా, ఆ ఫోటో పైకి పెట్టండి. ఇలా పై పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఫస్ట్ బీట్ మార్క్ కాకుండా సెకండ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం రైట్ సైడ్ జరిపి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఈ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ తీసుకొచ్చి ఇటు జరుపుకోండి లెఫ్ట్ సైడ్. ఇలా మధ్యలోకి వచ్చి ఇలా గ్రాఫ్ పైకి తీసుకొచ్చేయండి. తర్వాత లాస్ట్ దగ్గరకు వచ్చి కొంచెం
ఇటు జరుపుకుంటే రైట్ సైడ్ జరుపుకుంటే కొంచెం లుక్ అయితే వస్తుంది యానిమేషన్కి. ఇలా చూడండి. ఇక్కడైతే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మిర్రర్ ఉంది కదా, మిర్రర్ ఆన్ చేసుకోండి. తర్వాత ఇంకో మోషన్ బ్లర్ యాడ్ చేసుకోమన్నాను కదా, మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే యానిమేషన్ మంచి లుక్ అయితే వస్తుంది. ఇలానే మీరు అన్ని ఫోటోలకి రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇచ్చాను చూసుకోండి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ దగ్గర నుంచి డబల్ బీట్ మార్క్ వరకు, ఫస్ట్ కాకుండా సెకండ్ బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకోండి. ఇలానే ఈ అన్ని లాస్ట్ వరకు ఒక ఫోటో యాడ్ చేసుకొని మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏంటంటే డైరెక్ట్ మన యూట్యూబ్ వీడియో ఉంది కదా, వీడియో లింక్ డైరెక్ట్ మన యూట్యూబ్ మన టీకే క్రియేషన్ అంటే వాట్సాప్ ఛానల్లో టీకే క్రియేషన్ ఉంది నాది ఛానల్. ఆ ఛానల్లో మీకు డైరెక్ట్ మన ఈ వీడియో లింక్ ఇచ్చేస్తున్నా. అక్కడికి వెళ్ళి మీరు యూట్యూబ్లోకి వచ్చి ఎతకడం కన్నా డైరెక్ట్ వాట్సాప్లోకి వెళ్ళి మీరు లింక్ ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా అయితే మీకు ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది. ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కింద వాట్సాప్ ఛానల్. వీడియో మీకు ఇక్కడ ల్యాండ్ స్క్రీన్లో చూపించాను కదా, వీడియో అయితే ల్యాండ్ స్క్రీన్లో చూపించాను. అది మీరు ఫుల్ స్క్రీన్లో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ వీడియో లింక్ కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో. అక్కడ వెళ్ళి చూడండి. చూసి మళ్ళీ వచ్చి ఇక్కడ చూడండి. కొంచెం చూస్తే కొంచెం మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది చేసుకోవడానికి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.